Let us see the word of God, dear friends. దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులరా. Let us turn to Psalm 126, కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము. We'll read from first verse, 1వ వచనం నుంచి చదువుకుందాం. When the Lord restored the fortunes of Zion, we were like those who dream. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కనిన వారి వలె ఉంటిమి. Then our mouth was filled with laughter and our tongue with shouts of joy. Then they said among the nations, the Lord has done great things for them. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. The Lord has done great things for us, we are glad. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. 4th verse, restore our fortunes, O Lord, like streams in the Negev. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరబట్టబడిన మా వారిని రప్పించుము. Those who sow in tears shall reap with shouts of joy. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. He who goes out weeping, bearing the seed for sowing, shall come home with shouts of joy, bringing his sheaves with him. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. హల్లెలూయా. So dear friend, here we see Israelites when they returned from exile. ఇజ్రాయెల్ ప్రజలు మరి బాబిలోన్ యొక్క ఆ చెరలో నుంచి బయటికి వచ్చిన తరువాత దే కేమ్ టు జాయన్, వారు సియోనుకు తిరిగి వచ్చినారు. సో బాబిలోన్ ఈజ్ అ ప్లేస్ వేర్ దెర్ ఈస్ నో గాడ్. మరి బాబిలోను మనం చూసినట్లయితే దేవుడు లేనటువంటి ఒక స్థలముగా ఉంటూ ఉన్నది ప్రేయర్. బట్ వెన్ వి లుక్ ఎట్ ద Zion ఈజ్ అ ప్లేస్ వేర్ గాడ్ dwells. సియోను మనం చూసినట్లయితే అది దేవుడు నివసించే స్థలముగా కొండగా ఉంటూ ఉన్నది. సో దే రిటర్న్ టు Zion ఫ్రమ్ బాబిలోన్. మరి బబులోను దేశము నుంచి, ఆ చెరలో నుంచి, ఆ బానిసత్వములో నుంచి వారు మరి విడుదల పొంది వారు దేవుని యొక్క నివసించే స్థలానికి, మరి దేవుని సన్నిధి ఉన్న స్థలానికి, దేవుని యొక్క ఆశీర్వాదము ఉన్న స్థలానికి, దేవుని యొక్క సమృద్ధి ఉన్న స్థలానికి వారు తిరిగి వచ్చినారు ప్రేయర్. సో దట్స్ వై దే సే హియర్ ఇట్ వాజ్ లైక్ ఎ డ్రీమ్ ఫర్ దమ్. ఇట్స్ వారికి అది ఒక కలవలే ఉండిందంట ప్రేయర్. అండ్ నాట్ ఓన్లీ దట్, their mouth was filled with laughter. వారి యొక్క నోరు మరి నోటి నిండా నవ్వు ఉండిందంట ప్రేయర్. బికాజ్ ఇన్ బాబిలోన్ 70 years they were going through so many troubles and problems, oppression and హ్యూమిలియేషన్. వారు బాబిలోన్లో 70 సంవత్సరాలు మరి ఎంతో అవమానముల గుండా, మరి కష్టముల గుండా, కన్నీళ్ల గుండా, దుఃఖము గుండా మరి వెళ్ళినారు ప్రేయర్. సో వెన్ దే కేమ్ అవుట్ ఆఫ్ దిస్ ఆపరేషన్, ఎప్పుడైతే ఈ యొక్క మరి చెరలో నుంచి వారు బయటికి వచ్చినారో, దేర్ మౌత్స్ వర్ ఫిల్డ్ విత్ జాయ్, విత్ లాఫ్టర్. వారి యొక్క నోరులు మరి నవ్వుతో నిండిపోయినాయంట ప్రేయర్. అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ దేర్ టంగ్ విత్ షౌట్స్ ఆఫ్ జాయ్. వారి నాలుక ఆనందగానముతో నిండిపోయిందంట ప్రేయర్. హల్లెలూయా. But dear friend, you will see here in
ఫోర్త్ వర్స్ 4వ వచనంలో మనం చూస్తే రెస్టోర్ ఆఫ్ ఫార్చ్యూన్స్ ఓ లార్డ్ లైక్ స్ట్రీమ్స్ ఇన్ ద నెగెవ్, దక్షిణ దేశంలో ప్రవాహము పారునట్లుగా యెహోవా చెరబట్టబడిన మా వారిని రప్పించుము అంటూ ఉన్నారు ప్రియులరా. సో డియర్ ఫ్రెండ్స్, హియర్ దే వర్ ప్రేయింగ్ టు గాడ్ that they're asking God to release people from that from that trap, from that captivity. ఆ యొక్క చెరలో ఉన్నటువంటి వారిని విడిపించమని మరి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియులరా. హల్లెలూయా. So dear friends, today even we see here those who sow in tears shall reap with shouts of joy. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. He who goes out weeping, bearing the seed for sowing. పిడికడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులను మోసుకొని వచ్చును. So dear friend, these people were in the captivity of Babylon. ఈ ప్రజలు మరి బబులోను బానిసత్వములో ఉండినారు ప్రియులరా. No? So because of that, they say here they were weeping, they were sowing, they in tears. వారు మరి కన్నీటితో విత్తుతూ ఉన్నారంట ప్రియులరా. No? Bible says those who sow in tears shall reap with shouts of joy. కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. సో జనరలీ వెన్ వీ గో త్రూ ట్రబుల్స్ ఇన్ అవర్ లైఫ్స్, సహజముగా మనం మన జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వేరియస్ కైండ్స్ ఆఫ్ ట్రబుల్స్ పీపుల్ విల్ ఫేస్ ఇన్ దేర్ లైఫ్స్ డియర్ ఫ్రెండ్. రకరకాలైనటువంటి సమస్యలు అనేవి ప్రజలు వాళ్ళ జీవితాల్లో సంధిస్తూ ఉంటారు ప్రియులరా. సమ్ మే గో త్రూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొంతమంది కుటుంబ సమస్యల గుండా వెళుతూ ఉంటారు. సమ్ మే గో త్రూ ఇష్యూ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల ద్వారా వచ్చే మరి సమస్యల గుండా వెళుతూ ఉంటారు. సమ్ గో త్రూ హెల్త్ ఇష్యూస్, కొంతమంది ఆరోగ్య సమస్యలు. సమ్ పీపుల్ గో త్రూ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కొంతమంది ఆర్థిక సమస్యలు. సమ్ పీపుల్ గో త్రూ జాబ్ ఇష్యూస్, జాబ్లో వచ్చే సమస్యలు. అండ్ సమ్ పీపుల్ గో త్రూ రిలేషన్షిప్ ఇష్యూస్, కొంతమంది మరి వ్యక్తిగత సంబంధాల విషయంలో వచ్చే మరి కష్టములు ప్రియులరా. సో పీపుల్ గో త్రూ వేరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ లైఫ్స్. అనేక మంది అనేక రకాలైనటువంటి మరి సమస్యల గుండా వెళుతూ ఉంటారు. యూ మే నాట్ గో త్రూ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అట్ ఏ టైమ్. నువ్వు ఒకేసారి ఈ సమస్యలు అన్నిటి గుండా నువ్వు వెళ్ళకపోవచ్చు కానీ, బట్ డియర్ ఫ్రెండ్, హౌ వీఆర్ రెస్పాండింగ్ ఇన్ అవర్ ట్రబుల్స్. మనం మన కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు, శోధనల గుండా వెళుతూ ఉన్నప్పుడు, సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు మనము ఎలాగూ స్పందిస్తూ ఉన్నాము అనేది చాలా ముఖ్యము ప్రియులరా. నో? సో వీఆర్ వాట్ సీడ్ వీఆర్ సోయింగ్ ఇన్ అవర్ ట్రబుల్స్. మనం మరి కష్టాలలో కన్నీళ్లలో ఉన్నప్పుడు ఎలాంటి విత్తనాలు విత్తుతూ ఉన్నాం ప్రియులరా. జనరలీ వెన్ వీ గో త్రూ దీస్ ప్రాబ్లమ్స్, the devil forces us to speak bad words, curse ourselves. మనం ఇలాంటి కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు మరి దెయ్యము మనలను ఎంతగానో మరి ప్రేరేపించి మృతమైన మాటలు, మరి నెగిటివ్ మాటలు మన మీదే మనం పలుకునేటట్లుగా చేస్తుంది ప్రియులరా. If we see there is a one word in Proverbs 24th chapter and 10th verse, 24వ సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, if you faint in the day of adversity, your strength is small. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడు వగుదువు. సో if you faint in the day of trouble, in the day of adversity, నీ యొక్క శ్రమ దినములో నువ్వు కృంగిపోయినట్లయితే, నో, when you faint, when you become low, నువ్వు
బలహీనమైనట్లయితే, కృంగిపోయినట్లయితే, మరి కృషించిపోయినట్లయితే, యూ స్పీక్ ఓన్లీ dead words, negative words, and you curse yourself, and you will speak hopeless words. నువ్వు మృతమైన మాటలు, నిరీక్షణ లేని మాటలు, చచ్చిన మాటలు, అలాగే నెగటివ్ మాటలు నీ మీద, నీ కుటుంబం మీద నువ్వు పలుకుతావు ప్రియులారా. సో డోంట్ ఫర్గెట్, దెర్ ఇస్ ఎవ్రీ వర్డ్ వర్క్స్ లైక్ ఎ సీడ్ విచ్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఒక విత్తనము వలె అది పనిచేస్తుంది ప్రియులారా. సో ఇఫ్ యు ఆర్ సోయింగ్ బ్యాడ్ సీడ్, యూ విల్ రీప్ బ్యాడ్ ఫ్రూట్, బ్యాడ్ హార్వెస్ట్. నీవు చెడ్డ విత్తనాలు విత్తితే నీవు చెడ్డ పంటనే నువ్వు కోసుకుంటావు ప్రియులారా. నో, ఇఫ్ యు సో గుడ్ సీడ్, నీవు మంచి విత్తనాన్ని విత్తినట్లయితే మరి మంచి పంటను నీవు కోసుకుంటావు ప్రియులారా. వెన్ వి లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్, మనం దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, he was also going through, he faced so many troubles in his lifetime. తన జీవిత కాలంలో దావీదు మరి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు ప్రియులారా. సో బట్ హౌ హీ రెస్పాండెడ్ ఇన్ హిస్ ట్రబుల్స్, ఆయన సమస్యలో ఎలాగ మరి స్పందించాడు అనేది మనం చూడవచ్చు ప్రియులారా. ఇఫ్ యు రీడ్ Psalm 27, కీర్తన 27వ వచనము, if you read from first verse, 1వ వచనంలో మనం చూసినట్లయితే, he is telling here, the Lord is my light and my salvation, whom shall I fear? The Lord is the stronghold of my life, whom shall I be afraid? యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెరతును. When evil doers assail me to eat up my flesh, my adversaries and foes, it is they who stumble and fall. నా శరీరము తినుటకై దుష్టులు నా మీద వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రెల్లి కూలిరి. So dear friend, David was sowing the good seed in his troubles. దావీదు తన కష్టములో మరి కన్నీరులో, వేదనలో, దుఃఖములో మంచి విత్తనమును విత్తుతూ ఉన్నాడు ప్రియుల. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. The word of God is a good seed. The promises of God are good seeds, dear friend. దేవుని వాక్యము మంచి విత్తనము ప్రియులరా. దేవుని వాగ్దానములు మంచి విత్తనములు. So if you sow your word of God in your trouble, in your distress, in your suffering, in your tears, నీవు కష్టములో, దుఃఖములో, కన్నీళ్లలో దేవుని వాక్యాన్ని విత్తినట్లయితే, దేవుని వాక్యాన్ని నీ మీద పలుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని నమ్మి ఆశ్రయించినట్లయితే, దావీదు వలె, David says here, the Lord is my light and my salvation. యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, యెహోవా నాకు రక్షణగా ఉన్నాడు. whom shall I fear అంటూ ఉన్నాడు. నేను ఎవరికి భయపడను అంటూ ఉన్నాడు. the Lord is the stronghold of my life, whom shall I be afraid? యెహోవా నాకు ప్రాణ దుర్గము, నేను ఎవరికి వెరతును అంటూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. So dear friend, not only he says here in 3rd verse, 3వ వచనంలో, though an army encamped against me, my heart shall not fear. Though war rise against me, yet I will be confident. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుందును అంటూ ఉన్నాడు ప్రియులారా. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్ ఈజ్ షోయింగ్ ఇన్ గాడ్, యువర్ ఫ్రెండ్. దేవునిలో ఎంత గొప్ప విశ్వాసాన్ని మరి నమ్మికను దావీదు చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అండ్ హి సేస్ హియర్ 5th verse, for he will hide me in his shelter in the day of trouble. He will conceal me and under the cover of his tent. He will lift me high upon a rock. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును. ఆశ్రయము దుర్గం మీద ఆయన నన్ను
ఎక్కించును. Hallelujah. And 14th verse it says, wait for the Lord, be strong, and let your heart take courage. Wait for the Lord. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. Hallelujah. So in the time of trouble, no, if you faint, if you lose hope, if you are afraid, no, you will lose your strength. You will become weak. You will fail in your life, dear friend. మరి కష్టములో బాధల్లో నీవు భయపడిపోయి కృంగిపోయినట్లయితే బలహీనమైపోతావు. నీవు శత్రువును జయించలేవు. శత్రువు నిన్ను జయించి శత్రువు యొక్క మరి బానిసగా నిన్ను చేసుకుంటాడు. ప్రియులరా, నాట్ ఓన్లీ in 27th chapter, even if you read 23rd chapter of Psalms, 23వ కీర్తన మనం చదివినట్లయితే David says here, the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటూ ఉన్నాడు. He was going through famine. He was living without food, dear friend. Yet he was telling, the Lord is my shepherd, I shall not want. యెహోవా నా కాపరిగా ఉన్నాడు, నాకు లేమి కలుగదు అంటూ ఉన్నాడు. He makes me lie down in green patches. He leads me beside still waters. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. He didn't have a place to sleep, dear friend. He was in the wilderness. He was hiding in the hills to protect his life. ఆయన కొండల్లో గుహల్లో దాక్కుంటూ ఉన్నాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. But he was telling here, he makes me, the Lord makes me to lie down in green patches. పచ్చిక గల చోట్ల దేవుడు నన్ను పరుండ చేస్తాడు అంటూ ఉన్నాడు. He leads me beside still waters. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు అంటున్నాడు. He restores my soul. He leads me in the paths of righteousness for his name's sake. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తాడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా. 6th verse it says, surely goodness and mercy shall follow me all the days of my life. నేను బ్రతికిన దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. So dear friend, David was sowing the good seed in his tears. ఆయన కన్నీళ్లలో మరి మంచి విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అనే విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడు. ప్రియులారా, that's why Bible says here, those who sow in tears, they will reap with joy. మరి ఎవరైతే కన్నీటితో విత్తుతారో వారు ఆనందముతో సంతోషముతో పంటను కోసుకుంటారట. ప్రియులారా, he who goes out weeping, bearing the seed for sowing, shall come home with shouts of joy, bringing his sheaves with him. పిడికిడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పండ్లను మోసుకుని వచ్చును. So let us examine what seed we are sowing in our difficulties, in our troubles, dear friends. Let us pray.